జరిగినాయి మనకు తెలియదు. మనం విన్నది ఆ రోజున పెద్ద నాయకులు ఎవరైతే ఈ గొడవల్లో ఇన్వాల్వ్ అయిన కొంతమంది నాయకులతో నేను ఇంటరాక్ట్ అయినటువంటి సందర్భంలో నేను అప్పుడు 30 minutes స్టోరీ కూడా చేశాను TV9కి. ఇదండి సంగతి గని స్టోరీలు చేస్తున్నాను నేను. అప్పుడు నాయకులు నాతో చెప్పినటువంటిది అయితే ఘర్షణ ఆ ఆటోమొబైల్ ఇండస్ట్రీ మీద ఆధిపత్యం కోసం అప్పుడు చలసాని వెంకటరత్నం మర్డర్ జరగడంతో వీళ్ళిద్దరు హీరోలు అయ్యారు, రాధాను గాంధీ. అక్కడ నుంచి కథ మారింది. తర్వాత రాధాని మర్డర్ చేయటం, తర్వాత రాధాని చేయించింది గాంధీ అని గాంధీని మర్డర్, ఇవన్నీ నడిచినాయి. అప్పుడెప్పుడు కూడా ఇక్కడ కులపరమైనటువంటి సంఘర్షణ లేదా వాళ్ళిద్దరు ఒకటే కమ్మ కాపు. అంటే ఆ టైంలో రాజకీయ అసలు ఏమీ లేదు, కాపు సామాజిక వర్గం ఎప్పుడు ఆలోచించలేదా? అప్పుడు ఏమీ లేదు, రంగా గారు గాని అస్సలు ఏమీ లేదు. 83వ సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీకి ఉనికి సమస్య అయిపోయింది. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ కంచుకోట లాంటి చోట్ల అంటే కమ్యూనిస్టులకి కమ్యూనిస్ట్ వర్సెస్ కాంగ్రెస్ ఉండేది. అట్లాంటి చోట్ల తెలుగుదేశం కమ్మ సామాజిక వర్గం బలమైనటువంటి ఏరియా అయితే దాని ఇంపాక్ట్ తో వీళ్ళు కంగారు పడ్డారు. కానీ 83 ముందు వరకు కమ్మ సామాజిక వర్గం అయితే రాజకీయ అస్తిత్వం కోసం పోరాటం చేశారు. అది 83 వచ్చిన తర్వాత వాళ్ళ కోరిక తీరింది. వాళ్ళకి ఇక్కడ ప్రత్యేకించి బెదవాడని కాదు కదా.